హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపా ఆర్ట్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న వెహికల్ అయితే క్యారీ అనమాట. సో ఇది మీరు చూడండి, బండి మొత్తం ఇది సిఎన్జి వెహికల్ మన దగ్గరికి కట్టుబడిగా అయితే వచ్చిందనమాట. సో మీరు ఈ బండి మొత్తం ఒకసారి చూడండి. అలాగే బండి ఎలా ఉన్నదో వెల్డింగ్ కానీ అవన్నీ లాస్ట్ వరకు మీరు చూడండి, ఎండింగ్ వరకు. వీడియో మటుకు స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. ఈ బండికి సంబంధించింది ఫుల్ వీడియో అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ బండిలోకి వెళ్ళిపోదాం, చూడండి. సో ఇది వచ్చేసి పేటమూలు అనమాట. చిలకలూరు పేటమూలు అంటారు, కానీ మనం విజయవాడలో కడతాము. ఇది అక్కడ కడతారు కాబట్టి ఆ పేరు అనేది నోటెడ్ అయిపోయింది. అందువల్ల మనం పేటమూలు అంటున్నాం ప్రతి వెహికల్ అనమాట. సో బండికి అయితే వెల్డింగ్ మేస్త్రి గారు ఊకులు పెడుతున్నారు, తాళ్ళు కట్టుకుండేవి. సో బ్యాక్ సైడ్ అయితే డోర్ అయితే ఇలా ఉంటుంది. మీకు వెల్డింగ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇదైతే పేటమూల కట్టుబడి ఇలా వస్తుంది. అంటే దీనికి నెక్స్ట్ క్యాబిన్ రెడీ అయిపోతుంది. క్యాబిన్ రెడీ అయిపోయిన తర్వాత అనమాట ఫ్రంట్ అనేది బెండింగ్ పైప్కి అటాచ్ చేసి క్యాబిన్ అనేది ఫిట్ చేస్తారు. మీరు ఎవరైనా కట్టియాలనుకుంటే ఇలా కట్టించుకున్న ఫ్రెండ్స్ బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బండి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ అనేది కూడా వీడియో తీస్తాను చూడండి. కరెక్ట్గా బండి మ్యాచింగ్ అయితే కలర్స్లో సేమ్ కలిసిపోద్ది అనమాట. సో పెయింటింగ్ బిఫోర్ ఏంటంటే మనం మట్టి కోటింగ్ వేస్తాం కన్ఫామ్గా. మట్టి కోటింగ్ వేయడం వల్ల ఏంటంటే మనకు బండి అయితే త్వరగా అయితే తుప్పెక్కే అవకాశం అయితే ఉండదు. సో మీరు ఎక్కడైనా కట్టించినప్పుడు అయితే బండి కట్టిన తర్వాత మటుకు మట్టి కోటింగ్ అనేది కన్ఫామ్గా వేయించండి. ప్రైమర్ అంటాము లేదా మట్టి కోటింగ్ అంటాము. సో ఇది వేయడం వల్ల ఏంటంటే మీకు త్వరగా బండి అయితే తుప్పెక్కడానికి అవకాశం ఉండదు. ఇలా చేపిస్తే బండి అనేది పర్ఫెక్ట్గా పెయింటింగ్ కూడా కొంచెం నిండుదనం వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మీరు దీనిలో స్టిక్కరింగ్ కూడా అయిపోద్ది చూడండి లాస్ట్ వరకు. సో బ్యాక్ సైడ్ బంపర్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది ఛానల్ బంపర్ అంటారన్నమాట. సో ఇది ఆల్రెడీ అయితే కొద్ది రోజులు అయితే తిరిగిన బండే. బాడీ కట్టడానికి మన దగ్గరికి వచ్చారు. కొత్తదే కానీ మరీ ఎక్కువ రోజులు అయితే తిరగలేదు. ఈ విధంగా అయితే బండి ఉంటుందన్నమాట ఫుల్గా పెయింట్ వేసిన తర్వాత. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్టిక్కరింగ్ కూడా చూసేద్దాము. ఇప్పుడైతే స్టిక్కరింగ్ అనమాట. సో బంపర్ అయితే సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్, ఏం అడవి లేకుండా ఎవరు అబ్జెక్షన్ లేకుండా అయితే బంపర్ ఉంటుంది. సో ఇదేంటంటే బంపర్ ఆయన విధంగా కావాలని కట్టించారనమాట. మనం కూడా ఇదే ప్రిఫర్ చేస్తాము. ఓకే, మీకు హెవీగా కావాలంటే హెవీగా కూడా కడతాము. దాని తగ్గట్టు కూడా అమౌంట్ కూడా కొంచెం ఉంటుందన్నమాట. ఈ బంపర్ కట్టించినప్పుడు ఈ బంపర్ తగ్గట్టుగానే అమౌంట్ అయితే ఉంటుంది. సో బండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది స్టిక్కరింగ్. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా పెయింట్ వేయించి బండి కట్టించినా స్టిక్కరింగ్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు స్టిక్కరింగ్ అయితే నేను చేసి పెడతాను. మన షాప్ అయితే మన పైపుల్ రోడ్ అనమాట, విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్ అంటే మన షాప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన కాంట్రాక్ట్ బేసిక్గా ఇక్కడ వెహికల్స్ అనేది స్టిక్కరింగ్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి విజయవాడ అంబాపురం మైలవరం వెళ్ళే రోడ్లో ఉంటుంది, విజయలక్ష్మి మార్కెటింగ్ వర్క్స్ అని. సో ఇక్కడైతే నేను ఈ వెహికల్స్కి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనం స్టిక్కరింగ్ అయితే చేస్తాం ఇక్కడ. సో ఒక్కొక్క బండికి అయితే ఒక్కొక్క ప్రైస్ ఉంటుందన్నమాట స్టిక్కరింగ్ విషయంలో. చూసారుగా ఫ్రెండ్స్, మనం డోర్కి అయితే చిరుతో వేసామన్నమాట. కొంచెం లుకింగ్ అయితే బాగుంటుంది కదా సింపుల్గాని. సో మీకు బండికి ఏ మూల కావాలన్నా మూల వేస్తాము. దాని తగ్గట్టుగా అయితే అమౌంట్ అయితే మనం తీసుకుంటాం అనమాట. సో ఇదంతా మొత్తం కాంట్రాక్ట్ బేస్లో కానీ ఎటువంటి రూపాయి అనేది అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేయము, మొత్తం కాంట్రాక్ట్ అని వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది అయితే విజయలక్ష్మి మార్కెటింగ్ వర్క్స్ మటుకు ఈ విధంగా అయితే మనం కట్టుబడి అయితే చేయించారు. పెయింటింగ్, స్టిక్కరింగ్, కట్లు, ఎలక్ట్రిషన్, స్టీరియో సౌండ్స్ ఏ టు జెడ్ మన దగ్గర ఉంటుంది. దాని తగ్గట్టుగా మీరు మాట్లాడి అయితే చేయించుకోవచ్చు మన దగ్గర. అలాగే మీరు ఎవరైనా బళ్ళు తీసుంటే మటుకు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. దగ్గర ఉన్న వాళ్ళు అయితే రండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే రండి. ₹1 అయితే మనం చూస్ చేస్తాం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కాబట్టి మనం రెగ్యులర్ రేట్ మీదనే కొంచెం మార్జిన్ రేట్ అయితే తగ్గించి అయితే చేయించడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఆ విషయంలో డౌట్ పడక్కర్లేదు. మీరు దగ్గరుండి చేయించుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డోర్ మీద మా ఓనర్ గారి నెంబర్ కూడా ఉంటుంది కదా, దానికి కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఒకవేళ నా నెంబర్ కలవకపోతే, ఒకవేళ నా నెంబరు కలిస్తే మటుకు నేనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేనే ఇస్తాను మీకు. సో ఇదేంటే డోర్ లాక్ సిస్టమ్ అనమాట. ఈ విధంగా పెట్టించుకుంటే అయితే మనకి డోర్లు అయితే కొంచెం బెండే అవకాశం ఉంటుంది, కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా అయితే బద్ద మటుకు బెండ్ చేసి ఆ విధంగా చేస్తే మటుకు బండి అయితే మీకు డోర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమంది అయితే డైరెక్ట్గా బద్ద పెట్టేసి వెల్డింగ్ చేస్తారు అలా బొందులకి. మనం అలా కాదు, మొత్తం మనం బెండ్ కొట్టేసేసి రింగ్ తిప్పి రింగ్ మీద నుంచి డోర్ సెట్ చేస్తాం అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. పెయింటింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా ఫ్రెండ్స్. అలాగే పార్టీ కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నాడు బండి విషయంలో, అంతా బాగా వచ్చిందని. సో మీరు కూడా ఇలా చేయించాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి.
మీరు బళ్ళు కట్టించుకొని హ్యాపీగా అయితే మీరు ట్రాన్స్పోర్ట్ అయితే మీరు ఇక స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మనది ఇంకో షాప్ కూడా ఉంది, చరణ్ తేజ్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అని. సో ఎక్కువ ఏంటంటే నేను ఇక్కడే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ బాగానే ఉంటుంది కానీ ఇక్కడైతే దేనికైతే ఇబ్బంది ఉండదు, ప్రతి వర్క్లో అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. సో పెయింటింగ్ మేస్త్రి కానీ, వెల్డర్లు కానీ, నేను కానీ, సో ఏదైనా కానీ మన విజయలక్ష్మి ఆర్క్ వెల్డింగ్లో అయితే అన్నీ అవైలబుల్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. సో మీకు ఎమర్జెన్సీగా ఎక్కడ అమౌంట్ బళ్ళు కావాలంటే అక్కడ కట్టిస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకొని, కట్టుబడిని బట్టి రూపాయి అయితే కలెక్ట్ చేస్తాము. మీరు వచ్చి బండి తీసుకొచ్చి మాట్లాడుకుంటే ఒక రూపాయి అటు ఇటుగా ఉంటుంది. మీరు దూరం ఉండే బండి రేట్ అడిగి ఎక్కువ ఉంటుందని వేరే దగ్గరికి వెళ్ళడం అలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు బండి తీసుకొని రండి, తీసుకొచ్చి మార్జిన్ రేట్ మీరు మాట్లాడుకుని శుభ్రంగా చేయించుకొని అయితే వెహికల్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బండి మొత్తం చూశారు కదా, ఎలా ఉన్నది అయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా మీ ఊరు అనేది ఒకసారి కామెంట్ అయితే నాకు చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎంత దూరం రీచ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి. ఇదన్నమాట మొత్తం వెహికల్. సో బంపర్ కూడా చూసారుగా, సపోర్ట్ యువతల ఏమైనా డాష్ ఇచ్చిన బెండ్ అవ్వకుండా అనేది మధ్యలో సపోర్ట్ యాంగులర్ అయితే వేసారనమాట మేస్త్రి గారు. సో మన వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి, మీరు చూడడానికి అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ కూడా మీరు ఆన్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ పేరు కూడా షేర్ చేయండి. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ సంబంధించే వాళ్ళు కట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కట్టించుకుంటారు కాబట్టి, అలాగే నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్ ఉన్నాయి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ హ్యాపీ జర్నీ.